లాయర్ చెప్పినట్టు సుహాసిని నన్ను వదిలిపెట్టి వెళ్తుంది. ఇక్కడే కాదు, ఈ దేశంలోనే లేకుండా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఎందుకు సుహాసిని ఇలా చేస్తున్నావు? ఇంట్లో వాళ్ళందరూ కలిసి నీకు అన్యాయం చేశారు సుహాసిని. లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా నేను నిన్ను కలుస్తాను. ఇప్పుడు ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నేను సుహాసిని ఎప్పటికీ కలవలేను. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? హలో. హలో లాయర్ గారు, నేను రాఘవన్ మాట్లాడుతున్నాను. చెప్పండి రాఘవ్ గారు. లాయర్ గారు, మీరు మాధవ్తోనూ చెప్పారు, నాతోనూ చెప్పారు సుహాసిని గురించి వెతకొద్దు అని. కానీ నేను మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నాకొకటి చెప్పగలరా? ఏంటది? సుహాసిని ఏ దేశానికి వెళ్తుందో చెప్పండి ప్లీజ్. లాయర్ గారు, సుహాసిని నా ప్రాణం. తన అడ్రస్ అయినా కనీసం చెప్పండి. చూడండి రాఘవ్ గారు, సుహాసిని ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఈ విషయం మీకు తెలిసాక కూడా మళ్ళీ పదే పదే సుహాసిని గురించి, సుహాసిని వెళ్లే దేశం గురించి అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. తనిక్కడున్నంతకాలం ప్రశాంతత లేకుండా మనశ్శాంతి కరువై జీవించింది. ఇప్పుడు తను వెళుతుందంటే ఆమె మనసు ప్రశాంతంగా ఉందని అర్థం. అది కాదు లాయర్ గారు, తన మనసు నా మనసు రెండు వేరు కాదు, రెండు ఒకటే సార్. చివరిసారిగా తను కలవడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకనే కనీసం తను ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలని అడుగుతున్నాను. దయచేసి చెప్పండి సార్. చూడండి రాఘవ గారు, నిజంగా తన్ని కలుసుకోవాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా కలుస్తారు. సార్, మీరు చెప్పినంత ఈజీ కాదు సార్. కలుస్తారంటే కలుస్తారు, లేకపోతే లేదు అని. సార్, కనీసం అడ్రస్ కాకపోయినా ఏ దేశానికి వెళ్తుందో అదన్నీ చెప్పండి సార్. ప్లీజ్ సార్, ఇది నా హంబల్ రిక్వెస్ట్. రాఘవ్ గారు, మీరామె పైన పెట్టుకున్న ఆశలన్నీ సుహాసినికి బాగా తెలుసు. మీరు తన కోసం ఎంత ఆరాటపడుతున్నారో తనకు తెలుసు కాబట్టే తను ఏ దేశం వెళుతుందో నాకు కూడా చెప్పలేదు. నిజం చెప్పాలంటే తనకిష్టం లేనప్పుడు అడగటం ఎందుకని నేను కూడా తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటే ఎవరైనా అడిగినా చెప్పాలి కదా. చెప్పకుండా ఉండలేను. అందుకే తెలుసుకోకపోవడమే మంచిదనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తన్ని వెతకాలన్న ప్రయత్నం మాత్రం చేయకండి. తను మీ జీవితంలోకి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. సార్ 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 కొంచెం అర్థం చేసుకోండి సార్. ఆమె లాయర్గా నేను చెప్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దీని గురించి అయితే ఇంకోసారి మీరు నాకు ఫోన్ చేయకండి. ఎందుకంటే తను గుర్తొచ్చినప్పుడల్లా నేను కూడా చాలా బాధపడతాను. ఏమనుకోకండి సార్. సార్ సార్ లాయర్ గారు, ఏంటి సుహాసిని, దేశం కాని దేశంలో ఒక పసిపాపతో నువ్వు ఎలా బతుకుతావు? నీకేదైనా అయితే ఆ పాప పరిస్థితి ఏంటి? రే మాధవ, ఏంటన్నయ్య, ఏమైంది? మీ వదిన లాయర్తో ఇదిగో ఈ లెటర్ ఇచ్చి పంపించిందిరా. ఏంటన్నయ్య, బిడ్డతో సహా శాశ్వతంగా వెళ్ళిపోతుందా? అవునరా, ఆ విషయం నాకు లాయర్ గారు చెప్పి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయారు. రే, ఇది అసలు ఏమన్నా న్యాయమారా? అన్నయ్య ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు, ఆలోచిద్దాం. ఆలోచించేది ఏం లేదురా, ఆలోచించేదంటూ ఇంకేం లేదు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టేరా. నేను ఉట్టి శవాన్ని మాత్రమే ఇక్కడ మిగిలినట్టుందిరా.